పవన్ కళ్యాణ్ గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే క్లారిటీతో ఉన్నారు, లేదంటే అయోమయంతో ఉన్నారు. ఇప్పుడు ఇదే చర్చ. ఎందుకంటే ఆయన మొన్నే చెప్పేశారు 1/3 సీట్లు కావాలని. దానికి రకరకాల అర్థాలు వస్తున్నాయి. ఇప్పుడు కాదు 2029లోని. ఇప్పుడు మాత్రం 25 ఇచ్చినా 20 ఇచ్చినా 30 ఇచ్చినా సరిపెట్టేసుకుంటాము అనేది. అంటే ఆయన టీడీపీతో కలిసి వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నానని ఫుల్ క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. జన సైనికుల్లో కూడా ఉంది. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అది రేపొద్దున సీట్ల కేటాయింపు తర్వాత తాము ఎంపిక చేసుకున్న స్థానాల్లో తాను ఇచ్చిన అభ్యర్థుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎంతమంది ఆయనతో కలిసి ఉంటారో బయటకు వెళ్తారని. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడెక్కడ స్థానాలు కేటాయిస్తారో అక్కడ రెబల్స్గా మారుతారా, అక్కడ తెలుగు తమ్ముళ్ళు బయటకు వెళ్తారా ఏంటది అప్పుడు డిసైడ్ అవుతుంది. కానీ ప్రస్తుతం అయితే చంద్రబాబు గారిలోను టీడీపీలోను ఒక అయోమయం అయితే ఉంది. ఏ స్థానం ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఆయన బరిలోకి దింపాలని. ఎక్కువ గోదావరి జిల్లాల సీట్లు అడుగుతున్నారు. ఉత్తరాంధ్రలోనే తనకు బలం ఉంది కాబట్టి అక్కడ అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా అక్కడే బలం ఉంది, ఆ సీట్లే కావాలి. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంత క్లారిటీతో ఉన్నారు, ఇవ్వను అనేంత క్లారిటీ అయితే తెలుగుదేశం పార్టీ దగ్గర లేదు. ఇవ్వను అంటే ఖచ్చితంగా అది పెద్ద ఇష్యూ అవుతుంది, ఒక వివాదం అవుతుంది, పొత్తు తెగతింపులు అయినా అవుతుంది. పొత్తు తెగకుండా కాపాడుకోవడంతో పాటు వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి నచ్చిన సీట్లలో అభ్యర్థులు నిలబెట్టడం అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద పరీక్ష చంద్రబాబు గారికి. మరి దాన్ని ఎంత విజయవంతంగా పూర్తి చేస్తారనే చూద్దాం.